Hello all, this is NLR. You're watching your favorite channel Fusionix. ఓకే, నేను ఆల్రెడీ మీ ట్రైలర్ చూశారనుకుంటా. ఫిజికల్ వరల్డ్ ఒక 1 minute 11 seconds అనమాట. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఫిజికల్ వరల్డ్. వాట్ ఈస్ ఫిజిక్స్? ఫిజిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద నేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ న్యాచురల్ ఫెనామినా. అంటే నేచర్లో జరిగే న్యాచురల్ ఫెనామినా గురించి డీల్ చేసేదాన్ని మనం ఏమంటాం? ఫిజిక్స్ అంటాం అనమాట. ద వర్డ్ సైన్స్ ఎక్కడ నుంచి ఆరిజినేట్ అయింది అనమాట? లాటిన్ వర్డ్ కాల్డ్ యాజ్ ఎ సైంటియా విచ్ మీన్స్ టు నో, రైట్? There were other words for science which means the same meaning. In the Sanskrit language, we call it as Vignan, and as well as in the Arabic language, we call it as Ilm, which means the meaning called knowledge. Science is as old as a bird of human species, and so many people from India, from Egypt, from China, from Greece, from Mesopotamia had made their vital contribution to the process. It means to say that ఇండియా నుంచి మొదలు పెడితే మిసోపొటామియా వరకు ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళ చేతనైనంత కాంట్రిబ్యూషన్స్ అనేటివి సైన్స్కి చేశారనమాట. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ద సైంటిస్ట్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద కంట్రీస్ దే మేడ్ their contributions to the science. The actual growth of the science began in the middle of the 20th century and science had became the international enterprise. Next, ఇప్పుడు సైన్స్ అంటే ఏంటి? బేసికలీ సైన్స్ అంటే ఏంటంటే సైన్స్ ఈజ్ ఎ సిస్టమేటిక్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ న్యాచురల్ ఫెనామినా. అంటే మనం ఏ ప్రాసెస్ చేద్దామన్నా దానికి ఒక పర్టికులర్ ఇది ఉంటుంది అనమాట. అంటే ఒక పర్టికులర్ వే ఉంటుంది అనమాట. ఓకేనా? అలాగే సైన్స్ని అప్రోచ్ అవ్వడానికి కూడా ఒక పర్టికులర్ సిస్టమేటిక్ వేస్ ఉన్నాయన్నమాట. ఆ సిస్టమేటిక్ వేస్ నుంచి పోతే మనకి ఈజీగా ఆ ఫెనామినా ఏంటో అర్థమవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, to understand the nature and the natural phenomena in much detail and much possible, we use the knowledge gained to predict it and modify or to control the phenomena. ఇక్కడ ఏమని చెప్తుందంటే నేచర్లో జరిగే ఫెనామినాని నీకు అర్థం అవ్వాలంటే నువ్వు దాన్ని ఎంత కుదిరితే అంత నువ్వు దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ నీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ నువ్వు దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నీకు దాని నుంచి ఇది వస్తుంది అనమాట, నాలెడ్జ్ వస్తుంది. దాని గురించి నీకు కొంచెం అర్థం అవుతుంది. ఆ నాలెడ్జ్ తోటి నువ్వేం చేయాలి? అదేంటో అని నువ్వు ప్రెడిక్ట్ చేయాలి. కుదిరితే దాన్ని నువ్వు మాడిఫై చేయాలి. కుదిరితే నువ్వు దాన్ని కంట్రోల్ కూడా చేయాలన్నమాట. ఇంకా కుదిరితే ఆ ఫెనామినా స్టాప్ కూడా చేయగలగాలి. ఓకేనా? సైన్స్ అనేది దేని గురించి? ఎక్స్ప్లోరింగ్ గురించి, ఎక్స్పెరిమెంటింగ్ గురించి, ప్రెడిక్టింగ్ గురించి. మన చుట్టుపక్కల ఏదైతే చూస్తామో వాటిని ఎక్స్ప్లోర్ చేసినా, వాటిని మనం ఎక్స్పెరిమెంట్ చేసినా, ప్రిడిక్టింగ్ చేసినా దాన్ని ఏమంటాం? మనం సైన్స్ అని అంటాం అనమాట. రైట్. ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద డిస్కవరీ ఆఫ్ సైన్స్ టు హ్యావ్ క్యూరియాసిటీ అండ్ అన్రివీలింగ్ సీక్రెట్స్ అబౌట్ ద నేచర్. నెక్స్ట్, ఓకే, ఆల్రెడీ నేను మీకు చెప్పాను సైన్స్ అంటే ఏంటి. బేసికలీ సైన్స్ ఈజ్ అబౌట్ ద సిస్టమేటిక్ అప్రోచ్ టు అండర్స్టాండ్ ద నేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ న్యాచురల్ ఫెనామినా. ఆ నేచర్ని న్యాచురల్ ఫెనామినా అబ్జర్వ్ చేయడం మనకు కొన్ని సిస్టమేటిక్ వేస్ ఉంటాయి అని చెప్పిన వాటిని అప్రోచ్ కావడానికి. ఆ సిస్టమేటిక్ వేస్ అనేది ఇవే ఒక బేసికలీ 6 ways అనమాట. ఓకేనా? అది మిస్టేక్ పడ్డది, ఇది ఒకటి మిస్టేక్ పడ్డది. సో 1 minute. ఓకేనా? మొత్తం బేసికలీ 6 ways. బేసికలీ మొత్తం ఎన్ని వేస్ ఉంటాయి అని చెప్తున్నా? 6 ways ఉంటాయి. ఓకేనా? ఓకే, ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి? ఫస్ట్ మెథడ్ సిస్టమేటిక్ అబ్జర్వేషన్ అనమాట. సిస్టమేటిక్ అబ్జర్వేషన్ అంటే ఏంటిది? జరిగే ఫెనామినాని మనం దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఫెనామినా ఏదైతే జరుగుతుందో దాన్ని మనం ఇంట్రెస్ట్ తోటి జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసి మనం ఒక పేపర్ మీద నోట్ అవుట్ చేయాలన్నమాట సిస్టమేటిక్ గా. అంటే అటు ఆలోచించకుండా దా ఫెనామినా గురించి మనం ఆలోచిస్తే దాన్ని సిస్టమేటిక్ అబ్జర్వేషన్ అంటాం అనమాట. నెక్స్ట్, కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి అనమాట. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ ఎక్కడ పడితే అక్కడ చేయలేమన్నమాట. అంటే కొన్ని పర్టికులర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి, ఓకేనా, కొన్ని అప్రోప్రియేట్ కండిషన్స్ అప్పుడే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నమాట. వాటిని మనం కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం అనమాట. క్వాంటిటేటివ్ రీజనింగ్ అంటే ఏంటిదంటే మనం ఆ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు, ఆ పర్టికులర్ థియరీ రాసేటప్పుడు మనం ఒకవేళ మ్యాథ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటే దాన్ని క్వాంటిటేటివ్ రీజనింగ్ అంటాం. క్వాలిటేటివ్ రీజనింగ్ అంటే ఏంటిదంటే మనం హెల్పింగ్ ఆఫ్ థియరీ అనమాట. అంటే థియరీని హెల్ప్ చేసుకొని, అంటే మనం థియరీని హెల్ప్ తీసుకొని అంటే మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటాం కదా, అంటే లైవ్ ఎక్స్పెరిమెంట్ని థియరీని హెల్ప్ చేసుకొని మనం అర్థం చేసుకుంటే దాన్ని క్వాలిటేటివ్ రీజనింగ్ అంటాం అన్నమాట. మ్యాథమెటికల్ మోడలింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, టేకింగ్ హెల్ప్ ఆఫ్ ద మ్యాథ్ ఈక్వేషన్స్ ఇన్ ద థియరీస్. ప్రిడిక్షన్ అంటే ఏంటిది? అంటే ఓకే, ఇక్కడ పర్టికులర్ ఇది అవుతుంది. మన పెద్దవాళ్ళు అంటారు స్కైని చూసి వాళ్ళు ఆటోమేటిక్ ప్రిడిక్ట్ చేశారనమాట, ఇవాళ వర్షం పడుద్ది. డెఫినెట్లీ ఒకప్పుడు when there were no weather forecast and everything, these all technology were not developed. At that particular instant the people had to predict it by seeing the sky. రైట్. సో అలా దాన్ని ప్రిడిక్షన్ అంటాం అనమాట. నెక్స్ట్, వెరిఫికేషన్ అండ్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ థియరీస్ అంటే ఏంటిది? దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఆ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉందంటే
ఒక్క నిమిషం. వెరిఫికేషన్ అండ్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ థియరీస్లో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లెట్ us టేక్ 2 సైంటిస్ట్ ఏ అండ్ బి అని ఇద్దరు సైంటిస్ట్ అని మనం తీసుకుందాం. ఏ అండ్ బి అని ఇద్దరు సైంటిస్ట్లను మనం తీసుకుందాం. ఏ సైంటిస్ట్ ఏం చెప్తుండంటే ఆ రెయిన్బోలో వచ్చేసి ఓన్లీ 6 కలర్స్ ఉంటాయి అని చెప్తుండ అనమాట. బి సైంటిస్ట్ ఏమని చెప్తుండంటే రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి అని చెప్తుండ అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు అనమాట రెయిన్బోలో బేసికలీ 7 కలర్స్ ఉంటాయి అని చెప్తుండ అనమాట. కానీ ఏ సైంటిస్ట్ ఏమని చెప్పాడు, రెయిన్బోలో 6 కలర్స్ ఉంటాయి అని చెప్పాడు అనమాట. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటి మనకి ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెయిన్బో అనేది ఫామ్ అవ్వాలన్నమాట. ఓకేనా, ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి మనకి, రెయిన్బో అనేది ఫామ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు రెయిన్బో ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెయిన్ పడాలన్నమాట. రెయిన్ పడితే ఇప్పుడు మనకి ఏమైతుంది, రెయిన్బో ఫామ్ అవుతుంది. సో వాళ్ళకి అంత ఇప్పుడు రెయిన్ పడి సన్లైట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఇప్పుడు రెయిన్ పడే అంత లేదనమాట. అర్థమైందా? బేసికల్ ఇప్పుడు ఏం కావాలి మనకి, రెయిన్బో ఎలా ఫామ్ అవుతుందో మీకు అందరు తెలుసు అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్పర్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, రైట్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల మనకి ఏమవుతుంది, బేసికల్లీ రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమైంది బేసికల్లీ అంటే రెయిన్బో వాడి చూసే అంత టైం లేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆ ఫెనామినా జరగదో తెలియదు. సో మనందరూ తెలిసిన పాయింట్ ఒకటి వచ్చేసి ఏంటిదంటే న్యాచురల్ రెయిన్బో అనేది సన్లైట్ ఎప్పుడైతే రెయిన్ డ్రాప్స్ నుంచి పాస్ అవుతుందో, డిస్పర్స్ అవుతుందో అప్పుడు మనకి రెయిన్బో ఫామ్ అవుతుందని తెలుసు. ఆర్టిఫిషియల్ రెయిన్బో కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఆర్టిఫిషియల్ రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది, ప్రిజమ్ ని మనం ఆర్టిఫిషియల్ రెయిన్బో అంటాం, రైట్. ప్రిజమ్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆర్టిఫిషియల్ రెయిన్బో. ప్రిజమ్ ని మనం ఏమంటాం, ఆర్టిఫిషియల్ రెయిన్బో. ఎలా అంటే ఐ విల్ షో విత్ అన్ ఎగ్జాంపుల్, 1 minute. ఇది ప్రిజమ్ అనమాట. ఎప్పుడైతే ప్రిజమ్ నుంచి ఇది ఒక వైట్ బీమ్ ఆఫ్ లైట్, ఇది వచ్చేసి ఒక వైట్ బీమ్ ఆఫ్ లైట్ అనమాట. ఇది వచ్చేసి ఒక వైట్ బీమ్ ఆఫ్ లైట్. ఓకేనా, ఇది వచ్చేసి ఒక వైట్ బీమ్ ఆఫ్ లైట్ అనమాట. ఎప్పుడైతే ఈ వైట్ బీమ్ ఆఫ్ లైట్ అనేది ఈ యొక్క ప్రిజం నుంచి పాస్ చేసామో అప్పుడు మనకి ఏమైనాయి, విబ్జియోర్ అనే కలర్స్ ఫామ్ అయినాయి అనమాట. రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్ ఫామ్ అయినాయి అనమాట. ఇవే కలర్స్ మనం రెయిన్బోలో చూస్తాం కదా. ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ, బేసికలీ 7 కలర్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు బేసికలీ ఏ సైంటిస్ట్ ఏమని చెప్పిండు, 6 కలర్స్ ఉంటాయి అని చెప్పిండు. బి సైంటిస్ట్ ఏమని చెప్పిండు, 7 కలర్స్ ఉన్నాయి అని చెప్పిండు. మనం ఏమని చెప్పినా వెరిఫికేషన్ చేస్తాం అనమాట. వెరిఫై చేసాం, ప్రిజమ్ యూజ్ చేసుకొని రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయో మనం చూసాం. ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇప్పుడు బేసికల్ రెయిన్బో 7 కలర్స్ అనమాట. వెరిఫికేషన్ ఆఫ్ థియరీ కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం వెరిఫికేషన్ అండ్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ థియరీ అంటాం అనమాట. ఓకేనా, వెరిఫికేషన్ అండ్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ థియరీ మనం అంటాం, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే థియరీ అండ్ అబ్జర్వేషన్ ఆర్ ద బేసిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ద సైన్స్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే ఆర్ ద బేసిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ద సైన్స్ అనమాట. ఎంత అబ్జర్వ్ చేస్తున్నావో నీకు దాని మీద అంత గ్రిప్ వస్తుంది, దాని గురించి నువ్వు అంత థియరీ రాయగలుగుతావు. ఓకేనా, థియరీ అండ్ అబ్జర్వేషన్స్ ఆర్ ద బేసిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ద సైన్స్ అనమాట. సైన్స్ ఈజ్ బేసికలీ డైనమిక్ ఇన్ ద నేచర్ అనమాట. సైన్స్ హ్యాస్ నో ఫైనల్ థియరీ అండ్ నో అన్క్వశ్చన్ అథారిటీ అమాంగ్ ద సైంటిస్ట్ అనమాట. దీని మీనింగ్ అర్థమైందా? సైన్స్ లో వచ్చేసి ఏ ఫైనల్ థియరీ అనేది లేదు. సైన్స్ లో ఇప్పటికీ మనకు తెలియని థియరీస్ చాలా ఉన్నాయి అనమాట. నెక్స్ట్ దేర్ ఇస్ నో అన్క్వశ్చన్ అథారిటీ అమాంగ్ ద సైంటిస్ట్ వచ్చేసి ఏంటంటే సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చెప్తా. స్కూల్లో ప్రతి ఒక్క పిల్లాడు ఒకటే, అందుకోసమనే డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, స్కూల్కి ఎందుకు యూనిఫామ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఒకటే కాబట్టి యూనిఫామ్ ఉంటుంది. అలాగే సైన్స్ దగ్గరకు వచ్చినప్పటికీ ఎప్పుడైతే ఒక కొత్త థియరీ అనేది డెవలప్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్క సైంటిస్ట్ ఈక్వల్ సైన్స్ ముంగట. ఐ మీన్ దట్ ఇప్పుడు న్యూటన్ అయినా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయినా, మ్యాక్స్వెల్ అయినా, ఎవరైనా సరే సైన్స్ ముంగట ఒకటే అనమాట. ఓకేనా, సో ఏ సైంటిస్ట్ ని ఎక్కువ, ఒక సైంటిస్ట్ ఎక్కువ, సైంటిస్ట్ తక్కువ అనేది ఏమి ఉండదు అనమాట. సైన్స్ లో ప్రతి ఒక్కరు ఈక్వల్ అనమాట. ఓకేనా, అలా అనమాట. నెక్స్ట్ యాజ్ అబ్జర్వేషన్స్ ఇంప్రూవ్ ఇన్ డీటెయిల్, ప్రెసిజన్ ఆర్ ద ఎక్స్పెరిమెంట్స్ విల్ ఈల్డ్ న్యూ రిజల్ట్స్, ద థియరీ షుడ్ సాటిస్ఫై దెమ్. ఇఫ్ నెసెసరీ థియరీ షుడ్ బి డెవలప్డ్ ఆర్ టు మోడిఫై అ పర్టికులర్ ఓల్డ్ థియరీ. అర్థమైందా? సింపుల్ ఏంటంటే ఒకటి అబ్జర్వేషన్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం, ఎంటీ స్లైడ్, రైట్. ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో జరుగుతుంది అనుకుందాం ఇక్కడ. ఓకేనా, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో జరుగుతుంది ఇక్కడ. ఆ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో జరిగేటప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే బేసికల్లీ దీన్ని అబ్జర్వ్ చేస్తున్నావు. ఓకేనా, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో జరుగుతున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, దీన్ని ఒక నిమిషం ఇక్కడ రెయిన్బో రాద్దాం. రెయిన్బో
ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో జరిగేటప్పుడు నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నావు, నువ్వు ఏదో మీద అబ్జర్వ్ చేసావు అనమాట, ఏదో మీద చూసి రాసావు అనమాట ఎలా రెయిన్బో ఫామ్ అయింది. ఓకే, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ లో అది రెయిన్బో ఫామ్ అయింది. ఓకే, సన్లైట్ ఉన్నప్పుడు రెయిన్బో ఫామ్ అయిందని రాసావు, అది కరెక్ట్ ఆర్ రాంగ్? రైట్. సన్లైట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ రెయిన్ పడంగా రెయిన్బో ఫామ్ అయింది, ఇది కరెక్టా? ఓకే, లిటిల్ బిట్ అమౌంట్ ఆఫ్ కరెక్ట్, అంటే ఇది ఒక అప్రోప్రియేట్ ఒక 70% కరెక్ట్. రైట్. ఇంకా కరెక్ట్ కాదు, 70 కూడా ఒక 30% కరెక్ట్ అనమాట, ఎందుకంటే మెయిన్ ప్రాసెస్ లేదు కదా. ఓకేనా, ఒక 30% ఇది కరెక్ట్ అనమాట. ఒక నిమిషం, హ్యాండ్ రైటింగ్ యూ హ్యావ్ టు జస్ట్ కన్సిడర్ ఇట్, యూ హ్యావ్ టు బేర్ ద హ్యాండ్ రైటింగ్, ప్లీజ్ అండర్స్టాండ్ ద హ్యాండ్ రైటింగ్. ఓకేనా, సన్లైట్ ఐ మీన్ రెయిన్ఫాల్ ఉండడం వల్ల రెయిన్బో ఫామ్ అయింది అని అంటున్నా. ఓకే, అదొక 30% కరెక్ట్. బట్ ఒరిజినల్ ఏంటిది, ఎప్పుడైతే రెయిన్ పడుతుందో, రెయిన్ పడే టైంకి సన్లైట్ ఉండాలి. ఆ సన్లైట్ ఉండడం వల్ల ఏమవుతుంది, నువ్వు థియరీలు ఏమని రాసావు, ఫస్ట్ సన్లైట్ ఉండడం వల్ల ఫామ్ అవుతుంది, అది రాంగ్. సన్లైట్ ఇన్ రెయిన్ పడేటప్పుడు సన్లైట్ ఉంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ రెయిన్బో ఫామ్ అయిందని రాసావు. ఓకే, డైరెక్ట్ సన్లైట్ ఉంటే రెయిన్బో ఫామ్ అయిందని రాసావు, అంటే ఇంకా ఇంక్లూడ్ చేయాలి కదా థియరీ. అంటే ఎప్పుడైతే ఐ మీన్ వర్షం పడుతుందో, వర్షం పడే టైంకి ఇన్ ద సన్లైట్ ఉంటుందో, సన్లైట్ ప్రజెన్స్ ఆఫ్ లో ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ టేక్స్ ప్లేస్ అయింది వాటర్ డ్రాప్ నుంచి, అందువల్లనే మనకి రెయిన్బో ఫామ్ అయింది, అదంతా రాసే డీటెయిల్ థియరీ, అప్పుడు అది కరెక్ట్ అనమాట. అంటే నువ్వు ఎంత డీటెయిలింగ్ అబ్జర్వ్ చేస్తే నీకు అంత థియరీస్ వస్తాయి అనమాట. ఎప్పుడైనా ఒక పర్టికులర్ థియరీ రాసావు, ఆ థియరీ రాసావు, ఓకే, నువ్వు అబ్జర్వ్ చేసింది నువ్వు ఒక థియరీ రాసావు, కానీ నువ్వు ఇంకా డీటెయిల్ అబ్జర్వ్ చేసావు, ఇంకా డీటెయిల్ అబ్జర్వ్ చేసి నీకు కొన్ని కొత్త పాయింట్స్ వస్తాయి అనమాట. ఆ పాయింట్ ని యూజ్ చేసుకొని నువ్వు ఈ థియరీని మాడిఫై చేయగలిగితే నువ్వు థియరీ మాడిఫై చేయాలి, లేదు ఆ పాయింట్ ని యూజ్ చేసుకొని థియరీని మాడిఫై చేయాలి అనుకున్నావు కొత్త థియరీ స్టార్ట్ చేయాలన్నమాట. సో అదే బేసిక్ పాయింట్స్ నీకు ఇవి 2 పాయింట్స్ చెప్తాయి అనమాట, ఇది ఇవి 2 అదే చెప్తాయి అనమాట. ఇఫ్ ద ఓల్డ్ థియరీస్ మే నాట్ వర్క్ బై ద మోడిఫికేషన్, there will be a falsification in the theory. In such cases we have to develop a new theory. Already చెప్పాను నేను, Newtonian mechanics is a successful theory before 20th century, but after 20th century, after realizing that it could not explain the some basic features of the atomic phenomena. Newtonian mechanics అంటే ఏంటంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ని మనలో Newtonian mechanics theory అంటారు. Newtonian mechanics theory basically న్యూటన్ సెకండ్ లా అంటారు అనమాట. బేసికల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూటోనియన్ మెకానిక్స్ అంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. బేసికల్లీ ఇప్పుడు నాకు కొత్త స్లైడ్ తీసుకొని, ఎందుకంటే అర్థం అవ్వాలంటే మంచిగా ఐ మీన్ రాసి అర్థం అవుద్ది. రైట్, ఇప్పుడు బేసికల్లీ పాయింట్ వచ్చేసి ఏంటంటే, 1 minute, పాయింట్ వచ్చేసి ఏంటంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ దేని గురించి డిస్కస్ చేస్తుంది, మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తుంది అనమాట. ఓకేనా, మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తుంది అనమాట. ఏంటిది, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తుంది. అది మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చెయ్యదు, ఓన్లీ మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తుంది. ఏంటంటే మన కంటికి కనిపించే వాటిని మనం ఏమంటామంటే మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. ఓకేనా, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది ఓన్లీ మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ తో డీల్ చేస్తుంది అనమాట. మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే ఒక బాడీ మూవ్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి కనిపించే బాడీ మూవ్ అవుతుందా, దాని గురించి న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ డిస్కస్ చేస్తుంది. ఓకేనా, ఇంకొక బేసిక్ కింద పాయింట్ ఏమని చెప్పాడు మీకు, అటామిక్ ఫెనామినా గురించి బేసిక్ ఫిజిక్స్ డిస్కస్ చేయలేదు. నేనేం చెప్తున్నా అంటే సింపుల్, ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది మైక్రోస్కోపిక్ ఫెనామినా గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మనకి కంటికి కనిపించిన ఆబ్జెక్ట్స్ ఒక మోషన్ గురించి, వాటి ఒక మొమెంటం గురించి, వాటి మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ గురించి, ఓన్లీ వీటి గురించి మాత్రమే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ చెప్తుంది. కానీ మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ గురించి చెప్పదు. ఎందుకంటే న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ ఈజ్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ వాట్, మైక్రోస్కోపిక్ అనమాట. మైక్రోస్కోపిక్ అంటే ఏంటిది బేసికల్లీ అంటే అటమ్స్ లో కావచ్చు. ఇప్పుడు ఒక అటమ్స్ లో ఏముంటది, బేసికల్లీ న్యూక్లియస్ ఉంటది. ఓకేనా, ఈ న్యూక్లియస్ చుట్టూ ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతాయి అనమాట. ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతాయి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉన్నాయి, మోషన్ లో ఉన్నాయి అనమాట. ఓకేనా, ఈ అంటే మోషన్ లో ఉన్నాయంటే బేసికల్లీ మనకు వచ్చే థాట్ ఏంటిది, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. కానీ ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది వీటికి అప్లికేబుల్ కాదు, మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ కి అప్లికేబుల్ కాదు. సో అందుకోసమనే న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ అనేది బేసిక్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అటామిక్ ఫెనామినా అని వాళ్ళు అన్నారు అనమాట. సో దానికోసం అంటే మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేయడం మనలో ఒక సపరేట్ ఫెనామినా అనేది కనుక్కున్నారు, అది మనం ఫర్దర్ చూడొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, వేవ్ పిక్చర్ ఆఫ్ లైట్ ఆల్సో. ఇది పాయింట్ కొంచెం రాంగ్ ఉంది అనమాట. ఈ పాయింట్ కొంచెం రాంగ్ ఉంది. ఏంటంటే అది వేవ్ పిక్చర్ ఆఫ్ లైట్ ఆల్సో కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ప్రాపర్లీ. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేవ్ పిక్చర్ ఆఫ్ లైట్ ఏమని చెప్పిందంటే
మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఉంటుంది కదా, అది ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవుతుందని చెప్పింది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏమని చెప్పిందంటే, ఎప్పుడైతే ఇది ఒక మెటల్ ప్లేట్ అనుకుందాం, ఫర్ అన్ ఇన్స్టెన్స్, ఒక నిమిషం ఇది గీయని, ఫర్ ఇన్స్టెన్స్ ఒక మెటల్ ప్లేట్ అనుకుంటే, దీని నుంచి ఎజెక్ట్ అయ్యే ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఇది ఒక టైం పీరియడ్, అంటే ఒక టైం డిలే ఉంటుంది అనమాట ఎజెక్షన్ కి. అంటే ఇప్పుడు ఫర్ అన్ ఇన్స్టెన్స్ ఇప్పుడు లైట్ పడ్డది అనుకుందాం ఇక్కడ నుంచి, ఓకేనా, ఇలా 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 వచ్చి ఇట్లా లైట్ రే పడ్డది, ఇలా ఇలా ఎప్పుడైతే లైట్ పడ్డదో, లైట్ పడంగానే ఎలక్ట్రాన్ ఎజెక్ట్ కావడానికి టైం పడుతుందని వేవ్ పిక్చర్ ఆఫ్ లైట్ చెప్పింది అనమాట. అది కూడా ఏంటిది, ఒక టైం డిలే అని రాద్దాం ఇక్కడ, టైం డిలే అనేది కూడా రాంగ్ అనమాట. ఓకేనా, ఇవి రెండు ఫాల్సిఫికేషన్ అనమాట. కానీ లాటర్ ప్రూవ్ అయింది ఏంటంటే, ఎప్పుడైతే లైట్ అనేది పడుతుందో ఒక మెటల్ మీద, ఆ ఎలక్ట్రాన్ అనేది ఇమీడియట్ గా ఎజెక్ట్ అవుతుంది అనమాట మెటల్ సర్ఫేస్ నుంచి, టైం డిలే అనేది అస్సలు ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది, ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవ్వదు, ఫ్రీక్వెన్సీ మీద మాత్రమే డిపెండ్ అవుద్ది. ఓకేనా, దీస్ ఆర్ ద టూ ఫాల్సిఫికేషన్. ఏంటిది, కైనెటిక్ ఎనర్జీ ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవడం రాంగే, అదే కైనెటిక్ ఎనర్జీ దేని మీద, టైం డిలే అనమాట, ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కి టైం డిలే అవుతుంది అనడం కూడా రాంగ్. ఏవి కరెక్ట్, కైనెటిక్ ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుద్ది. ఓకేనా, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, టైం డిలే అనేది ఉండదు, నో డిలే ఆఫ్ టైం ఫర్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఇది బేసిక్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్, బికాస్ ఆఫ్ ద డిస్కవరీ ఆఫ్ ద న్యూ థియరీ టు డీల్ విత్ ద క్వాంటమ్ అండ్ ద మాడ్యులర్ ఫెనామినా ఇస్ కాల్డ్ as క్వాంటమ్ మెకానిక్స్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమని చెప్పిన ఆల్రెడీ మీకు, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ గురించి అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, ఇట్ హ్యాడ్ ఫెయిల్డ్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్. సో అందుకోసమని సైంటిస్ట్ మైక్రోస్కోపిక్ ఫెనామినా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు క్వాంటమ్ మెకానిక్స్ అనే కొత్త థియరీని వాళ్ళు డెవలప్ చేసారు అనమాట. క్వాంటమ్ మెకానిక్స్ అనే కొత్త థియరీని మనలో డెవలప్ చేసారు. నెక్స్ట్, just as a new experiment may suggest an alternative theoretical model, a theoretical advance may suggest what to look for in some experiments. Okay, now next point, physics is a basic discipline in the category of the natural sciences. 1 minute, I'll take in a laser point. Here you have to just listen and go. This lesson is fully of remembering, understanding and listening. ఓకేనా, దీని మీద పీవైక్యూస్ కూడా ఈజీగానే ఉంటాయి అనమాట, నాట్ దట్ మచ్ డిఫికల్ట్, ఈజీగానే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెసన్ వినడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కాబట్టి లెసన్ వినండి. ఫస్ట్ ఫిజిక్స్ ఈజ్ ఏ బేసిక్ డిసిప్లిన్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ద న్యాచురల్ సైన్సెస్. ఫిజిక్స్ ఏమి ఇంక్లూడ్ చేస్తుంది, ఫిజిక్స్ ఇంక్లూడ్స్ కెమిస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ బయాలజీ. ఫిజిక్స్ కమ్స్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్ the meaning called as a nature. In Sanskrit లో మనం ఫిజిక్స్ ని ఏమని పలుకుతామంటే భౌతిక శాస్త్రం అంటాం అనమాట. రైట్, భౌతిక శాస్త్రం అంటే ఏంటిది, బేసికల్లీ స్టడీ ఆఫ్ ఫిజికల్ వరల్డ్. మన చాప్టర్ నేమ్ ఏంటిది, ఫిజికల్ వరల్డ్. There is no particular definition for the physics, as we say that physics study of basic laws of nature and their manifestation in the different natural phenomena అని చెప్పొచ్చు. లేదా ఫిజిక్స్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద నేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యాచురల్ ఫెనామినా అని కూడా మీరు చెప్పొచ్చు అనమాట. ఫిజిక్స్ కి బేసికల్లీ రెండు ప్రిన్సిపల్ థ్రస్టెస్ ఉన్నాయి అనమాట. ఒకటి వచ్చి ఏంటంటే యూనిఫికేషన్, ఇంకోటి వచ్చి ఏంటంటే రిడక్షన్. యూనిఫికేషన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ థియరీని అర్థం చేసుకోవడానికి మనం 2 or more డిఫరెంట్ థియరీస్ ని కంబైన్ చేసాం అనమాట, దాన్ని యూనిఫికేషన్ అంటారు. సార్ ఒక థియరీ అర్థం అవుతలేదంటే ఒక థియరీని అర్థం చేసుకుని 2-3 థియరీలా, ఇట్ ఈస్ ఫిజిక్స్, అది అలానే ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ రిడక్షనిజం అంటే ఏంటంటే బేసికలీ అందరికి ఫేవరెట్ అనమాట రిడక్షనిజం. ఎలా అంటే ఒక సింగిల్ థియరీని, ఇది ఒక సింగిల్ థియరీని మనల్ని ఏం చేస్తారు తెలుసా, ఒక సింగిల్ థియరీని మనల్ని పార్ట్స్ గా బ్రేక్ చేసేసి దాన్ని అర్థం చేసుకుంటారు అనమాట. పార్ట్స్ గా బ్రేక్ చేసి దాన్ని అర్థం చేసుకుంటారు, దాన్ని ఏమంటాం మనం, రిడక్షనిజం అంటాం అనమాట, లేదా రిడక్షన్, యూనిఫికేషన్ అండ్ రిడక్షన్ అనమాట. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ రిడక్షనిజం ఈజ్ అ హార్ట్ ఆఫ్ ఫిజిక్స్. ఓకేనా, రిడక్షనిజం కి ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి థర్మోడైనమిక్స్, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే లాస్ ఆఫ్ మోషన్ అనమాట. ఎందుకు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఒక బెటర్ ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు బేసికల్లీ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ లో బేసికల్లీ మనకి ఎన్ని లాస్ ఉన్నాయి, 3 లాస్ ఉంటాయి అనమాట. న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా అని 3 లాస్ ఉంటాయి. ఓకేనా, మనం ఎందుకు డైరెక్ట్ బేసికల్ గా ఇది ఒక మొత్తం కంప్లీట్ గా ఒక దాంట్లోనే చదవకూడదు, అర్థమైందా? బేసిక్ గా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని మనం ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అనుకుంటే ఇవన్నీ డెవలప్ చేసినాం కదా,
మనం ఎందుకు అది ఒకటే చాప్టర్ గా చదవద్దు అనమాట. అందుకు మనం థీరీస్ అనేవి బ్రేక్ చేసామన్నమాట. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ కంప్లీట్ చాప్టర్ మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఎందుకు చదవలేం, ఎందుకు దాన్ని మనం ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా బ్రేక్ చేసామంటే మనకి బెటర్ అండర్స్టాండింగ్ కోసం అనమాట. ఫస్ట్ లా ఏం చెప్తుంది, సెకండ్ లా ఏం చెప్తుంది, థర్డ్ లా ఏం చెప్తుంది, అట్లా ఎప్పుడైతే మనం దాన్ని బ్రేక్ చేస్తామో ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఒకవేళ మనం కంబైన్ గా చదివితే ఇట్ విల్ బి సమ్వాట్ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్. సో అందుకోసమనే మనం బేసికలీ బ్రేక్ చేసి మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ 3 parts గా బ్రేక్ చేసి మనం చదువుతాం అనమాట. రైట్, నెక్స్ట్ స్కోప్ అండ్ ఎగ్జైట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. there are basically what happened 1 minute. there are basically 2 types of domains. ఒకటి వచ్చేసి ఏంటంటే మైక్రోస్కోపిక్ డొమైన్, ఇంకోటి మాక్రోస్కోపిక్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే మైక్రోస్కోపిక్ డొమైన్ అనమాట. మాక్రోస్కోపిక్ డొమైన్ దేని గురించి డీల్ చేస్తా అంటే టెరెస్ట్రియల్ ఇంకా ఆస్ట్రోనామికల్ స్కేల్స్ ఫెనామినాస్ గురించి ఆల్రెడీ చెప్పాం. మన కంటికి కనిపించే ఆబ్జెక్ట్స్ గురించి డీల్ చేసేది మైక్రోస్కోపిక్, మనకి కంటికి కనబడిన ఆబ్జెక్ట్స్ గురించి డీల్ చేసేది మైక్రోస్కోపిక్ డొమైన్ అనమాట. దేని గురించి, అటామిక్ మాలిక్యులర్ ఫెనామినాస్ గురించి అనమాట. రైట్, క్లాసికల్ ఫిజిక్స్ మెయిన్లీ డీల్స్ విత్ ద మైక్రోస్కోపిక్ ఫెనామినా. ఇట్ ఇంక్లూడ్ సబ్జెక్ట్స్ లైక్ మెకానిక్స్, ఎలక్ట్రోడైనమిక్స్, ఆప్టిక్స్, థర్మోడైనమిక్స్ అనమాట. క్లాసికల్ ఫిజిక్స్ దేని గురించి డీల్ చేస్తుంది బేసికల్ అంటే మైక్రోస్కోపిక్, అంటే మన కంటికి కనిపించే ఫెనామినా గురించి. మెకానిక్స్ అనేది దేని గురించి డీల్ చేస్తే, మెకానిక్స్ అంటే ఏంటంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, లా ఆఫ్ గ్రావిటేషన్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే బేసికలీ ఎలక్ట్రోడైనమిక్స్ అనమాట. ఇది అర్థమైందా? మెకానిక్స్ ఫౌండ్ ఆన్ ద న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనమాట, అండ్ లా ఆఫ్ గ్రావిటేషన్. నెక్స్ట్, లా ఆఫ్ గ్రావిటేషన్ ఇస్ కన్సర్న్ విత్ వాట్, మోషన్ ఆఫ్ ద పార్టికల్స్ ఆర్ ఇన్ ద ఈక్విలిబ్రియం స్టేట్ ఆఫ్ ద పార్టికల్స్ అనమాట. అర్థమైందా? మెకానిక్స్ అనేది దేని మీద ఫౌండ్ ఏంటంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, లా ఆఫ్ గ్రావిటేషన్. లా ఆఫ్ గ్రావిటేషన్ దేని గురించి డిస్కస్ చేస్తుంది బేసికల్లీ, మోషన్ ఆఫ్ ద పార్టికల్స్. అర్థమైందా? న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, లా ఆఫ్ గ్రావిటేషన్ దేని గురించి చెప్తుంది, మోషన్ ఆఫ్ ద పార్టికల్స్ గురించి. ఆ పార్టికల్స్ ఈక్విలిబ్రియం స్టేట్ లో, ఆ పార్టికల్స్ యొక్క ఈక్విలిబ్రియం స్టేట్ గురించి చెప్పేదాన్ని మనం ఏమంటాం, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, లా ఆఫ్ గ్రావిటేషన్. ఎలక్ట్రోడైనమిక్స్ అనమాట, అంటే ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫెనామినాస్ గురించి చెప్పేదాన్ని మనం ఎలక్ట్రోడైనమిక్స్ అంటాం. ఆప్టిక్స్ దేని గురించి డీల్ చేస్తుంది, లైట్ ఫెనామినాస్, లైట్ ఇన్వాల్వింగ్ ఫెనామినాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే మనకి ఆప్టిక్స్ అనమాట. రైట్, నెక్స్ట్, the microscopic domain of the physics deals with the constitution on the structure of the matter at the minute scale of the atoms and nuclei. మైక్రోస్కోపిక్ డొమైన్ ఆల్రెడీ నేను మీకు చెప్పా, అటమ్స్ గురించి, మాలిక్యూల్స్ గురించి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అంటే సింపుల్ చెప్పాలంటే ఒక అటంలో ఏముంటే బేసికలీ ఇంటర్ అటామిక్ స్పేస్ అంటాం కదా, అంటే మనకి కంటికి కనబడిన వస్తువుల గురించి డీల్ చేసేదాన్ని మైక్రోస్కోపిక్ అనమాట. ఓకేనా? మనకి కంటికి కనిపించే వాటి గురించి డీల్ చేసేదాన్ని మనం ఏమంటాం, మైక్రోస్కోపిక్ అంటాం అనమాట. రైట్, నెక్స్ట్ 9th పాయింట్, ఇట్ ఆల్సో డీల్స్ విత్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ఎలక్ట్రాన్స్, ఫోటాన్స్ అండ్ అదర్ ఎలిమెంటరీ పార్టికల్స్ అనమాట. ఎలిమెంటరీ పార్టికల్స్ అంటే ఏంటి, మనకి కంటికి కనిపించిన వాటిని మనం ఏమంటాం, ఎలిమెంటరీ పార్టికల్స్ అంటాం అనమాట. వాటి గురించి డీల్ చేసేదాన్ని మనం ఏమంటాం, బేసికలీ మైక్రోస్కోపిక్ డొమైన్ అంటాం అనమాట. నెక్స్ట్, క్లాసికల్ ఫిజిక్స్ అండ్ దిస్ పర్టికులర్ డొమైన్ అంటే ఏంటి, పర్టికులర్ డొమైన్ అంటే ఏంటి, ఇక్కడ మైక్రోస్కోపిక్ డొమైన్ అనేది మైక్రోస్కోపిక్ డొమైన్, క్వాంటమ్ థియరీ, కరెంట్లీ యాక్సెప్టెడ్ థియరీస్ అనమాట. దేనికి, మనకి ఎలక్ట్రాన్ అంటే మైక్రోస్కోపిక్ డొమైన్, ఇంకొచ్చి క్వాంటమ్ మెకానిక్స్ అనేటి కరెంట్లీ యాక్సెప్టెడ్ థియరీస్ అనమాట. ఎందుకోసం అంటే మైక్రోస్కోపిక్ డొమైన్ అంటే ఏమని చెప్పాను నేను మీకు, మన కంటికి కనిపించని వస్తువుల గురించి డీల్ చేసేది. ఓకేనా? మనకి కంటికి కనిపించని వస్తువుల గురించి డీల్ చేసేట్లలో 2 థియరీస్ ఎక్స్పర్ట్, ఒకటి క్వాంటమ్ మెకానిక్స్, ఒకటి మైక్రోస్కోపిక్ డొమైన్. ఓకేనా? ఇంటరాక్షన్ బిట్వీన్ ఎలక్ట్రాన్, ఫోటాన్స్ గురించి, లేకపోతే మిగతా ఎలిమెంటరీ పార్టికల్స్ గురించి స్టడీ చేయడానికి, లేకపోతే వాటి మధ్య ఇంటరాక్షన్ తెలుసుకోవడానికి మనం వాడేటి 2 థియరీస్, ఒకటి క్వాంటమ్ మెకానిక్స్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే మైక్రోస్కోపిక్ డొమైన్ అనమాట. ప్రజెంట్ వాడేటి అవి రెండే. Next, scope of physics covers all the physical quantities. I mean magnitude of the physical quantities like length, mass, time and energy, etc. This is very important point, 12th point. At one end, physics deals with the phenomena at very small scales of the length 10 power of minus 14 meters, and at other scale it also deals with the galaxies or even in the entire universe, which is at the order of the 10 power of 26 meters. Right? అర్థమైంది ఈ పాయింట్. ఫిజిక్స్ అనేది 2 డిఫరెంట్ ఫెనామినాస్ గురించి డీల్ చేస్తుంది. ఒకటి మనకి కంటికి కనిపించని దాంతో ఎంత 10 power of minus 14 meters ఫెనామినా గురించి, అలాగే గ్యాలక్సీ గురించి కూడా మన ఫిజిక్స్ అనేది డీల్ చేస్తుంది. ఎంత 10 power of 26 meters అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద మైక్రోస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ డొమైన్ ఇస్ 10 power of 40 or more than it. Right. Next, the range of time scales can be obtained by dividing length of the scales by speed of light.
ఓకేనా. ఇప్పుడు రేంజ్ ఆఫ్ టైం స్కేల్స్ కావాలంటే మీరు ఏం చేయాలి, స్పీడ్ ఆఫ్ లైట్ అంటే 3 × 10⁻8 కదా, 3 × 10⁻8 స్పీడ్ ఆఫ్ లైట్ 3 × 10⁻8. ఓకేనా. నీకు ఒకవేళ రేంజ్ ఆఫ్ స్కేల్స్ కావాలంటే నువ్వు స్పీడ్ ఆఫ్ లైట్ తోటి డివైడ్ చేయనమాట, అర్థమైందా. ద రేంజ్ ఆఫ్ టైం స్కేల్ కెన్ బి ఆబ్టైన్డ్ బై లెంత్ ఆఫ్ ద స్కేల్స్ ని, లెంత్ ఆఫ్ ద స్కేల్ ని స్పీడ్ ఆఫ్ లైట్ తోటి నువ్వు డివైడ్ చేసావు అనుకో నీకు రేంజ్ ఆఫ్ టైం స్కేల్ వస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్, the range of masses go from 10⁻−30 kg to 10⁻55 kg అనమాట. ఆ టెరెస్ట్రియల్ యొక్క టెరెస్ట్రియల్ ఫెనామినా యొక్క మాస్ అనేది ఈ పర్టికులర్ రేంజ్ లో మాత్రమే లే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇవి నార్మల్ బేసిక్ థియరీ అనమాట, జస్ట్ మీరు ఎన్నుకుంటూ వెళ్ళిపోండి, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి అనమాట దీంట్లో, జస్ట్ అండర్స్టాండ్. ఎందుకు ఫిజిక్స్ ఎగ్జైటింగ్, ఎందుకు ఫిజిక్స్ ఎగ్జైటింగ్ అంటే పీపుల్ ఫైండ్ ఎగ్జైట్మెంట్ ఇన్ ద ఫిజిక్స్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ అనమాట. ఒకటి, సమ్ లవ్ ఇట్స్ ఎలిగెన్స్ థియరీస్ అండ్ హౌ the few laws explain many things. Others enjoy doing experiments and exploring nature's secrets. Applied physics is challenging but exciting. Making useful devices using physics needs creativity and effort. Why physics has progressed so much? Big progress in physics happens when we can change how we look at things అన్నమాట. ఒక పాయింట్ మీకు చెప్తా, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బిగ్ ప్రోగ్రెస్ ఇన్ ఫిజిక్స్ హ్యాపెన్స్ వెన్ వీ చేంజ్ హౌ వీ లుక్ ఎట్ థింగ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎలా అంటే ఫిజిక్స్ని ఎలా చూడాలో అలానే చూడాలన్నమాట. అంతకుమించి ఎక్కువ దానిలో చూసావనుకో, ఒక థియరీ ఉంది, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ని ఆ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లానే ట్రీట్ చేసావనుకో నీకు ఈజీగా ఉంటుంది. లేదా ఒక క్రిటికల్ ఫెనామినా అనుకుంటే పెద్ద ట్రీట్ చేస్తే ఇట్ నాట్ బి అండర్స్టాండ్ ఫర్ యూ. ఇంకా ఈజీగా చిన్న ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సపోజ్ మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఇచ్చిండు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఇచ్చిండు, మీరు ఒక ఓవర్ థింకర్ అనుకోండి, ఎంత ఆలోచిస్తుంది, అరే ఇచ్చిండు, అరే ఏమన్నా అవుతుంది, అరే నా బ్లడ్ క్లాటింగ్ అవుతుందేమో, నా బ్లడ్ అయిపోతుందేమో, చెయ్యంత గ్రీన్ కలర్ అవుతుందేమో అని యూల్ థింక్ అలాట్ ఆఫ్ అబౌట్ ఇట్. అదే ఒకవేళ మీరు దాన్ని ఎలా చూసారో అది చూసారు, అరే ఇచ్చిండు అయిపోయింది ఆగింది, దెన్ దేర్ విల్ బి నాట్ మచ్ డిఫికల్టీ, రైట్. అంత పెద్ద డిఫికల్టీ ఏమి ఉండదు, అరే ఇచ్చిండు అయిపోయింది ఏం టెన్షన్ లేదు. అదే ఒక దాని గురించి బాగా ఆలోచించినాం అనుకో, ఇట్ విల్ బికమ్ ఎ బిగ్ మచ్ టెన్షన్, ఓవర్ థింగ్, స్ట్రెస్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి హ్యాపెన్. ఎలా చూడాలో దాన్ని అలా చూస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. దాన్ని చూడడానికన్నా ఎక్కువ చూసినా ఇట్ విల్ బి ప్రాబ్లం ఫర్ యూ. ఓకే, ఎంత చూడాలి అంతనే చూడాలి, తక్కువ చూసిన ప్రాబ్లమ్, ఎక్కువ చూసిన ప్రాబ్లమ్, ఎంత చూడాలి అంతే ట్రీట్ చేయాలన్నమాట. రైట్. Just thinking is not enough in the physics, but measuring is also important. Doing experiments is also important in the physics and matter. Physics is about what experiencing the nature using math equations, using approximations has been very useful in the physics అన్నమాట. సైంటిస్ట్ స్ట్రాటజీ ఫర్ అండర్స్టాండింగ్ ఫెనామినా, అసలు సైంటిస్టులు ఒక ఫెనామినా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏం స్ట్రాటజీస్ ని వాడతారు. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి ఏంటంటే, సైంటిస్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ ఫెనామినా స్టడీ చేసిన తర్వాత దాంట్లో ఏం ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయో వాటిని మాత్రమే పికప్ చేశారనమాట. అన్ని ఏవైతే ఇంపార్టెంట్ లేవో వాటిని ఇగ్నోర్ చేశారనమాట. ఓకేనా. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ టు స్టడీ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. వాళ్ళు ఒక పర్టికులర్ ఇంత పెద్ద ఫెనామినన్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అనమాట. ఇంత పెద్ద ఫెనా వాళ్ళు ఒకటేసారి అర్థం చేసుకోలేరు, ఒకటేసారి వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేరు, ఒకటేసారి దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అందుకే వాళ్ళు ఏం చేశారు, పార్ట్స్ గా దాన్ని ప్రిడిక్ట్ చేశారనమాట. రైట్. దే స్టడీ బేసిక్ పార్ట్స్ ఫస్ట్, రైట్, అండ్ యాడ్ కరెక్షన్స్ టు ఇంప్రూవ్ అండర్స్టాండింగ్. మీకు ఇంకా మంచిగా అర్థం అవ్వాలంటే ఒక మంచి చిన్న ఎగ్జాంపుల్, ఆ 4th పాయింట్ ఎగ్జాంపుల్ గురించే చెప్తుంది అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఎయిర్లో ఏమంటుంది మనకు బేసికల్లీ వచ్చేసి ఏంటంటే గ్రావిటీ ఉంటుంది, ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మీరు ఒక స్టోన్ ని మీరు ఎప్పుడైతే కింద విసిరేసారో గ్రౌండ్ కి, ఓకేనా, ఒక నిమిషం నేను పెన్ తీసుకొని డ్రా చేసి చూపిస్తా. ఇది గ్రౌండ్ అనుకుందాం. ఎప్పుడైతే మీరు ఒక స్టోన్ ని ఎప్పుడైతే గ్రౌండ్ మీదకి ఇసిరేసారో అది లెటర్ సపోజ్ ఒక 5 seconds లో మీ గ్రౌండ్ కి రీచ్ అవుతుంది అనమాట. అదే మీరు ఎప్పుడైతే ఒక ఫెదర్ ని ఎప్పుడైతే మీరు ఇసిరేసారో అది అప్రాక్సిమేట్ ఒక 10 to 15 seconds, సరే 10 seconds తీసుకుందాం, 10 seconds అది గ్రౌండ్ ని రీచ్ అవుతుంది అనమాట. ఎందుకు? స్టోన్ వచ్చేసి వెయిట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ గ్రావిటీ అనేది స్టోన్ ని కిందికి పుల్ చేస్తుంది అనమాట. ఓకేనా. గ్రావిటీ పుల్లింగ్ స్టోన్ టువర్డ్స్ ఇట్. కానీ ఫెదర్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఫెదర్ వచ్చేసి ఫెదర్ యొక్క వెయిట్ తక్కువ ఉంటుంది అనమాట, లెస్ అనమాట. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఫెదర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల ఎయిర్ రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది అనమాట. సో ఫెదర్ కిందికి రావడానికి టైం పడుతుంది అనమాట స్టోన్ తోటి కంపేర్ చేసి. ఓకేనా. రైట్. అదే ఒకవేళ మీరు వాక్యూమ్ తీసుకోండి,
అర్థమైంది. అదే ఒకవేళ మీరు వాక్యూమ్ తీసుకోండి, అదే ఇప్పుడు సపోజ్ ఎక్కడ తీసుకుందాం మనం, ఇది ఇక్కడ వాక్యూమ్ అనుకుందాం. అదే ఇక్కడ మీరు ఒక వాక్యూమ్ తీసుకోండి, వాక్యూమ్ లో స్టోన్ నిసిరేయండి, 3 seconds లో వచ్చింది అనుకుందాం స్టోన్. ఫెదర్ కూడా ఎన్ని సెకండ్స్ లో వస్తుంది? ఫెదర్ కూడా 3 seconds లో కిందికి వస్తుంది, ఎందుకంటే గ్రావిటీ ఉండదు కాబట్టి, రైట్? గుడ్. నెక్స్ట్, ఫిజిక్స్, టెక్నాలజీ అండ్ సొసైటీ. There is a connection between physics, technology and society. It is true or false? You comment me in the section. You answer me in the comment section. Heat engine works on the principle of basically thermodynamics. Earlier in the 18th, 19th centuries, the people used the steam engine trains. Those also work on the principle of the thermodynamics. 18th and 19th centuries లో మనలో ఏం వాడారంట? స్టీమ్ ఇంజన్ ట్రైన్స్ వాడేటోళ్ళు అప్పుడు. ఓకేనా? ఆ స్టీమ్ ఇంజన్ ట్రైన్స్ అనేది దేని ప్రిన్సిపల్ మీద వర్క్ అయ్యా? థర్మోడైనమిక్స్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అయ్యా అనమాట, రైట్? సమ్ టైమ్స్ ఫిజిక్స్ గివ్ రైస్ టు న్యూ టెక్నాలజీ అండ్ సమ్ టైమ్స్ టెక్నాలజీ గివ్ రైస్ టు ద న్యూ ఫిజిక్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే బెటర్ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది దేని మీద బేస్ అయింది అనమాట? ఎలక్ట్రిసిటీ ఇంకా మ్యాగ్నెటిజం మీద బేస్ అయింది అనమాట. ఓకేనా? నెక్స్ట్, 1993లో ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ had dismissed the possibility for tapping energy from the atoms అన్నమాట. పాయింట్ అర్థమైందా? ఇక్కడ కొంచెం గ్రామటికల్ మిస్టేక్స్ పడ్డాయి అనమాట. సో ఏమంటుండంటే 1993లో ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ ఏమని చెప్పిండంటే, అటమ్స్ ని ట్యాప్ చేసి అటమ్స్ నుంచి ఎనర్జీ ట్రాప్ చేయడం అనేది పాసిబిలిటీ అనే దాన్ని రూథర్ఫోర్డ్ డిస్మిస్ చేసిండు అనమాట. తర్వాత ఏమైంది, కానీ తర్వాత ఇద్దరు సైంటిస్ట్ అనమాట, హన్ ఇంకొక ఆయన వచ్చేసి ఏంటంటే మెచినర్, వాళ్ళిద్దరు ఏం డిస్కవర్ చేశారంటే న్యూట్రాన్ అనమాట. ఫిజన్ తెలుసు కదా, యురానియం. బేసికల్ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ యురానియం. యురానియం ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అనమాట. యురానియం ఎప్పుడైతే నువ్వు డెకే చేస్తావు అప్పుడు మనకి అదేం న్యూక్లియర్ రియాక్టర్స్ లో వాడేది యురానియం అనమాట. సో బేసికలీ అదే గుడ్ ఎగ్జాంపుల్. ఇంకా బేసిక్గా మీకు అర్థం అవ్వాలంటే సింపుల్ ఏంటంటే 1993లో ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ ఏం డిస్మిస్ చేశాడంటే, ఆయన ఇట్లా ఇది చెయ్యొద్దు అని చెప్పాడు అనమాట. ఏంటిది? అటమ్స్ నుంచి ఎనర్జీని ట్యాపింగ్ చేయడం వద్దని చెప్పిండు. తర్వాత ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారంటే వాళ్ళు యురానియం ఫిజన్ చేశారు, లేకపోతే రెడాన్ 226 దాన్ని ఫిజన్ చేసి మనల్ని ఏం చేశారు, దాని నుంచి ఎనర్జీని ప్రొవైడ్ చేశారు. ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటామంటే బెస్ట్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటాం వాటిని, న్యూక్లియర్ రియాక్షన్. ఓకేనా? నెక్స్ట్, physics give rise to the new technology as we called as a silicon chip, which is triggered in the computer revolution since 3 last decades of the 20th century. The most significant area to which the physics had to contribute its development is alternate energy sources అనమాట. బేసికల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎనర్జీ సోర్సెస్ అనేది చాలా డిక్రీజ్ అయిపోతున్నాయి అనమాట. మనం వాడే ఎనర్జీ సోర్సెస్ ఏంటి? బేసికలీ సోలార్ ఎనర్జీ సోర్స్ ఎక్కువ వాడుతున్నాం అనమాట. విండ్ ఎనర్జీ సోర్స్ ఎక్కువ వాడేది ఏంటంటే సోలార్ ఎనర్జీ సోర్స్ అనమాట, రైట్? ఇంకా ఏమంటుండంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ అంటే ఫిజిక్స్ ని యూజ్ చేసి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ ని డెవలప్ చేయమని చెప్తున్నారు అనమాట. ద కన్సిడరబుల్ సోర్సెస్ ఆల్రెడీ బీన్ డన్. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇప్పుడు నేను చెప్పా కదా ఎగ్జాంపుల్, సోలార్ ఎనర్జీ ఇంటర్న్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అని ఆల్రెడీ, రైట్? నెక్స్ట్ పాయింట్, ఇవి వచ్చేసి ఏంటంటే సమ్ ఫిజిసిస్ట్ అంటే సైంటిస్ట్ డిఫరెంట్ కంట్రీస్ బిలాంగ్ డిఫరెంట్ కంట్రీస్ వరల్డ్ అండ్ ద మేజర్ కాంట్రిబ్యూట్స్ అనమాట. ఈ టేబుల్ వచ్చేసి ఏంటంటే సమ్ డిఫరెంట్ ఫిజిక్స్ యొక్క కంట్రీస్ చెందిన వాళ్ళ యొక్క నేమ్స్ అనమాట. అంటే వాళ్ళు ఏం కాంట్రిబ్యూట్ చేసారు ఫిజిక్స్ కి, వాళ్ళు ఏ కంట్రీ నుంచి వచ్చారనమాట. సో అవన్నీ అనమాట బేసికల్లీ. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్ కూడా అదే, ఒకసారి మీరు అవన్నీ చూసుకోండి ఒకసారి వన్స్ యూ రీడ్. చదివారా? Have you read it? Take a screenshot. Have you done? Next, we'll go to other page. దీన్ని కూడా ఒకసారి చదివేసేయండి. టేక్ ఏ స్క్రీన్ షాట్. నెక్స్ట్ ఇది కూడా ఒక స్క్రీన్ షాట్, రైట్? వాట్ ఆర్ బేసిక్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పటిదాకా చదివింది 30% ఇంపార్టెంట్, 40% ఇంపార్టెంట్, ఇది 60% ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, రైట్? వాట్ ఆర్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ ద నేచర్, రైట్? వాట్ ఆర్ బేసికలీ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ ద నేచర్, రైట్? ఒకసారి ఇదంతా చదివి మనం ఇటు వెళ్ళిపోదాం. A force is nothing but a push or carry or throwing objects before
బ్రేక్ దమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ టు బ్రేక్ దమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోర్స్. ఫోర్స్ అంటే చిన్న గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి పీపీటీలో, కొంచెం అవి కన్సిడరబుల్ చేసుకోండి ఓకేనా. ఫస్ట్ పీపీటీ ఫస్ట్ వీడియో యూట్యూబ్లో, కొంచెం వీ నీడ్ అండ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. బట్ ఎక్స్ప్లెనేషన్లో మాత్రం ఏం రాంగ్ ఉండదు, చెప్పడంలో మాత్రం ఏ రాంగ్ ఉండదు, ప్రతి ఒక్కటి కరెక్ట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఓపెన్ ద ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అండ్ యూ కెన్ సీ ఓకేనా. ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ అయిన తర్వాత ఒకసారి మీరు పీవైక్యూస్ కూడా చేసి చూడండి, డెఫినెట్లీ యూ విల్ సాల్వ్ రైట్. ఫోర్స్ అంటే ఏంటిది, బేసికలీ పుష్ ఆర్ పుల్ ఇస్ కాల్డ్ యాజ్ బేసికలీ ఫోర్స్ రైట్. వి ఆల్ ఎక్స్పీరియన్స్ ద ఫోర్స్ వెన్ వీ మూవ్ అన్ ఆబ్జెక్ట్. మనం ఆబ్జెక్ట్ ని మూవ్ చేస్తే ఫోర్స్ ఎక్స్పీరియన్స్, దాని ఫోర్స్ పెడితే ఒక ఆబ్జెక్ట్ ని మనం మూవ్ చేయాలి, మనం దాని మీద ఫోర్స్ చేయాలన్నమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ మనకి గుద్దుతుందో ఆ ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసింది కాబట్టి మనం పోయి సమ్వేర్ ఎక్కడ పడుతున్నాం అనమాట ఓకేనా. అది కూడా ఒక పాయింట్ అనమాట. ఈ పాయింట్ రాంగ్ ఉంది, గ్రామటికల్ మిస్టేక్స్. ద కరెక్ట్ నొటేషన్ ఆఫ్ ద ఫోర్స్ had arrived by the Isaac Newton, the famous laws of motion అనమాట. కరెక్ట్ ఫోర్స్ అంటే ఏంటిది, కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్ ఇచ్చింది ఎవరు మనకి, ఐసాక్ న్యూటన్. ఇక్కడ నుంచి లాస్ ఆఫ్ మోషన్ నుంచి అనమాట. యూ ఆల్సో గివ్ అన్ అప్లిక్ ఫర్ ద గ్రావిటేషనల్ అట్రాక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్. ఇన్ ద మైక్రోస్కోపిక్ వరల్డ్ we have gravitational force. With the gravitational force we also have certain type of forces is called as a contact force between the two bodies, friction, tension and also Bion's force, viscous force and etc. సార్ ఏంటి సార్ ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫోర్సెస్ మనం డిస్కస్ చేస్తాం ఫ్యూచర్లో, అర్థమైందా. ఇవన్నీ ఫోర్సెస్ మనం ఫ్యూచర్లో డెఫినెట్లీ విల్ డిస్కస్ దిస్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఓకేనా. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటిది, రెండు మాస్ల మధ్యలో ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ కి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ microscopic domain we have electric and as well as a magnetic nuclear forces involving the protons, neutrons and interatomic forces anamata right. What are the basically four fundamental forces in the nature ante gravitational force untadi, electromagnetic force, strong nuclear force, weak nuclear force untadi anamata. Okay, first of all what is gravitational force okay na. What is gravitational force? Gravitational force is a force of attraction between any two bodies or any two objects by virtue of its mass అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, by virtue of their mass అనమాట. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఒక యూనివర్సల్ ఫోర్స్ అనమాట. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్ ఎక్స్పీరియన్సెస్ ఎ ఫోర్స్ డ్యూ టు ఎవ్రీ అదర్ ఆబ్జెక్ట్ అనమాట రైట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇక్కడ కింద మీకు కనబడాలి అనుకుంటా, అది వచ్చేసి ఏంటంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ద ఫోర్స్ బై ద గ్రావిటీ ఆఫ్ ద ఎర్త్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, gravity governs the motion of the moon and as well as artificial satellite around the earth. It also governs the motion of the planet and earth around the sun. It plays a very important role in the universe anamata. Next, electromagnetic force ante entidi, electromagnetic force is a force of attraction, a force of repulsion between the any two charges anamata right. ఒకవేళ చార్జెస్ రెస్ట్ ఉన్నాయి మనం కూలమ్స్ లో వాడతాం. అట్రాక్టివ్ ఫోర్స్ దేనికి వాడతాం, అన్లైక్ చార్జెస్ అనమాట. లైక్ చార్జెస్ అయినాయి అనుకోండి మనం ఏం వాడతాం, రిపల్సివ్ ఫోర్స్ అనమాట రైట్. ఇది లైట్ కాదు, లైక్ చార్జెస్ రైట్. ఇఫ్ చార్జెస్ ఆర్ ఇన్ మోషన్ ఇట్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట, విచ్ గివ్ రైస్ టు వాట్, మోషన్ ఆఫ్ ఎ చార్జ్ అనమాట. గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీ మీడియం. ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట, ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. గ్రావిటేషనల్ ఫోర్స్ 10⁻36 times వీకర్ దెన్ దట్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. గ్రావిటీ ఈజ్ ఓన్లీ ద అట్రాక్టివ్ ఫోర్స్, కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఏంది, అదొక అట్రాక్టివ్ ఫోర్స్, రిపల్సివ్ ఫోర్స్. మాస్ ఓన్లీ ఒకటే వెరైటీ ఉంది, మాస్ హెస్ ఓన్లీ వన్ వెరైటీ. మాస్ కి ఒకటే టైప్ ఆఫ్ వెరైటీ ఉంటుంది అనమాట, కానీ చార్జ్ కి టూ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అనమాట. అర్థమైందా, మాస్ హ్యాస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ వెరైటీ బట్ చార్జెస్ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ వెరైటీస్, వన్ ఈస్ ప్లస్ అండ్ అదర్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ మైనస్ అనమాట రైట్. ద నెట్ చార్జ్ అండ్ ద మ్యాటర్ ఇస్ బేసికలీ ఆల్మోస్ట్ జీరో. అంటే మ్యాటర్ అనేది ఏంటిది, ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అనమాట. ఎలక్ట్రిక్ ఫోర్స్ నెవర్ బికమ్ జీరో ఎగ్జాక్ట్లీ, బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రిక్ చార్జెస్ ఇంక్రీజెస్, ద ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ విల్ బి డిక్రీజెస్ బట్ ఇట్ విల్ నెవర్ బి బికమ్ జీరో. ఫోర్స్ బికమ్ నెగ్లిజిబుల్ ఫర్ వెరీ లార్జ్ డిస్టెన్స్. ఏమని చెప్పాం, బేసికల్ మీకు కూలమ్స్ లో ఐడియా ఉండాలన్నమాట. కూలమ్స్ లో ఏంటి తెలుసా, F is equals to 1/4 epsilon naught dot q1 q2 by r square. అంటే డిస్టెన్స్ ఎలా ఉంది, యూనివర్స్లీ ప్రపోర్షనల్ ఉంది ఫోర్స్ కి. అంటే డిస్టెన్స్ ఇంక్రీజ్ అయిన కొద్ది ఫోర్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో జీరో అవ్వదు బట్ నెగ్లిజిబుల్ అవుతుంది అనమాట రైట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, జీరో అవుతుందా అంటే ఎగ్జాక్ట్లీ జీరో అవ్వదు బట్ నెగ్లిజిబుల్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే డిస్టెన్స్ పెరిగిన కొద్ది ఫోర్స్ అనేది డిక్రీజ్ అవుద్ది. At that instance gravitational force dominate the electromagnetic force. ఆల్రెడీ చెప్పా ఏంటిది, ఫర్ ఇన్స్టెన్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తా వినండి. ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉంది బట్ ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గర ఏమైంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ తక్కువ ఉంది. ఎందుకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ తక్కువ ఉంది, ఎందుకంటే డిస్టెన్స్ పెరిగింది, ఫోర్స్ అనేది డిస్టెన్స్ పెరిగింది కాబట్టి ఫోర్స్ తక్కువ ఉంది.
అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ డామినేట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది బేసికల్లీ న్యూక్లియస్ లో ఉండేదాన్ని స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అంటాం అనమాట. ఒకవేళ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది న్యూక్లియస్ లేకపోతే ఆ న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ గా ఉంటుంది అనమాట. ఎందుకు? డ్యూ టు ద ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్ బిట్వీన్ ఇట్స్ ప్రోటాన్స్ అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది బేసికల్లీ ఏంటంటే ఆ న్యూక్లియస్ లో యాక్ట్ అవ్వదు అనమాట. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద న్యూక్లియస్ అనమాట. ఎందుకు? గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది నెగ్లిజిబుల్ అనమాట. సో న్యూక్లియస్ లో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పనిచేయదు. ఏం పని చేస్తుంది? ఓన్లీ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ మాత్రమే పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, ఇన్ ద న్యూక్లియస్ ద ఫోర్స్ దట్ ప్రెసెంట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ which is strongest among all fundamental forces. It is 100 times stronger than the electromagnetic force in the strength. Strong nuclear force is independent force. Strong nuclear force is strong nuclear force is responsible for the stability of the nucleus anamata. The important point is that electron experience చేస్తున్న ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ని. ఎలక్ట్రాన్ do not experience this particular strong nuclear force అనమాట. రైట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మోర్ ఎలిమెంటరీ పార్టికల్స్ కన్సిస్టెన్స్ ఆఫ్ యాక్చువల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ మిస్టేక్ పడ్డది అనమాట. ఏంటంటే ఎలిమెంటరీ పార్టికల్స్ ఆర్ ద కన్సిస్టెంట్ ఆఫ్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ వాట్? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అని. ఇప్పుడు అటమ్ కి బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అంటాం. ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే ఎలిమెంటరీ పార్టికల్స్ ఆర్ ఆల్సో, అంటే ఎలిమెంటరీ పార్టికల్స్ అంటే అటమ్స్, ప్రోటాన్స్, ఇంకా చాలా వాటిని ఎలిమెంటరీ పార్టికల్స్ అంటాం అనమాట. అవి కూడా ఏంటి? బేసికల్లీ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనమాట. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ atoms, are building blocks of elements, right? Protons and neutrons are building blocks of what? An atom. So atla point meer gurtu pettukondi. Next, nowadays quarks are also considered most basic parts of what? Basic units of what? Matter anamata. Nowadays quarks are also considered as most basic units of matter. Next slide. Weak nuclear force anamata. Weak nuclear force appears only in the certain process anamata. For example, beta decay of nucleus lo manaki weak nuclear force present anamata. Beta decay of nucleus emits an electron, an uncharged particle called as a neutron. Weak nuclear force is not weak as a gravitational force, but as much as weak as a electromagnetic force అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ద రేంజ్ ఆఫ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఇస్ 10⁻⁻16 అనమాట. ఈ టేబుల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ లో మిమ్మల్ని అడిగేది ఇది ఒక్కటే టేబుల్ అనమాట. దీని నుంచి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి అనమాట. గ్రావిటేషనల్ ఫోర్ రిలేటివ్ టు స్ట్రెంత్ ఎంత? 10⁻⁻39 టైమ్స్. వీక్ న్యూక్లియర్ ఫోర్ 10⁻⁻13 టైమ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్ 10⁻⁻2 టైమ్స్. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ 1. ఓకేనా? ఆపరేటింగ్ ఎమాంగ్ వేటి మధ్యలో ఆపరేట్ చేయగలుగుతాం? ఆల్ ద ఆబ్జెక్ట్స్ అనమాట, ఎలిమెంటరీ పార్టికల్స్ అనమాట, చార్జ్డ్ పార్టికల్స్ అనమాట, న్యూట్రాన్స్, హెవియర్ ఎలిమెంటరీ పార్టికల్స్ లో. రైట్. నెక్స్ట్ పాయింట్, టువర్డ్స్ యూనిఫికేషన్ ఆఫ్ ద ఫోర్సెస్ అనమాట. రైట్. యూనిఫికేషన్ ఇస్ ద బేసిక్ క్వెస్ట్ ఆఫ్ ద ఫిజిక్స్ అనమాట. రైట్. న్యూటన్ ఏం చూపించిండు, ఏం ప్రూవ్ చేసిండు అంటే లా ఆఫ్ గ్రావిటీ అనేది ఎర్త్ మీద, స్పేస్ మీద వర్క్ అవుతుందని చూపించండి అనమాట. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఆస్ట్రెడ్ ఫారడే డిస్కవర్ ద ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఆర్ రిలేటెడ్. ఆస్ట్రెడ్ ఫారడే ఏం చెప్పిండు? ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అని రిలేటింగ్ అని చెప్పిండు అనమాట. మ్యాక్స్వెల్ ఏం చేసిండంటే ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ని, లైట్ ని మొత్తం కంబైన్ చేసి ఎలక్ట్రోమాగ్నెటిజం అని పేరు పెట్టిండు అనమాట. ఐన్స్టీన్ ఏం చేసిండు? అరే మీరు అందరు చేసి నేను చేయను అని చెప్పి ఐన్స్టీన్ ఏం చేసిండంటే గ్రావిటీని, ఎలక్ట్రోమాగ్నెటిజం కంబైన్ చేద్దామని చూసిండు, కానీ సక్సీడ్ కాలేదన్నమాట. సైంటిస్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పటికీ ట్రై చేస్తారు అనమాట. ఏంటిది? ఫండమెంటల్ ఫోర్సెస్ ని కంబైన్ చేయడానికి, సో అలా చేయడానికి ట్రై చేస్తారు అనమాట. నెక్స్ట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ న్యూక్లియర్ ఫోర్స్ హావ్ ఆల్రెడీ బీన్ కంబైన్డ్ ఇంటూ వన్ ఫోర్స్ కాల్డ్ యాజ్ అన్ ఎలక్ట్రో వీక్ ఫోర్స్ అనమాట. రైట్. వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ టు కంబైన్ వాట్? ఎలక్ట్రో వీక్ ఫోర్స్ విత్ అ స్ట్రాంగ్ ఫోర్స్ అండ్ ఈవెన్చువల్లీ గ్రావిటీ టు. మనల్ని ఏం చేస్తారంటే కొత్త వర్క్ చేస్తారు అనమాట. దేనికంటే ఎలక్ట్రో వీక్ ఫోర్స్ ని. అంటే ఎలక్ట్రో వీక్ ఫోర్స్ అంటే ఏంటిది? బేసికల్లీ తెలుసా? ఇప్పుడే చెప్పా ఎలక్ట్రో వీక్ ఫోర్స్ అంటే ఏంటిదో. ఏమని చెప్పా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ని, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ని, ఇక్కడ చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ని, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ని కంబైన్ చేసి ఎలక్ట్రో వీక్ ఫోర్స్ అంటారు అనమాట. ఎలక్ట్రో వీక్ ఫోర్స్ ని, స్ట్రాంగ్ ఫోర్స్ ని, గ్రావిటీని కంబైన్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. యూనిఫికేషన్స్ అన్ని కాంప్లెక్స్. ఇవన్నీ బేసికల్ ఏంటంటే అన్ని కన్ఫర్మ్ కాలేదన్నమాట. జస్ట్ ఏమంటాం వీటిని? ఐడియాస్ అనమాట, అంతే. ఓకేనా?
నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద ఫిజికల్ లాస్, ఇవన్నీ జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది, ఏం ఎక్స్ప్లెనేషన్ ఏం ఉండదు అనమాట. అంటే దీనిలో జస్ట్ అన్ని స్టేట్మెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ జస్ట్ మీరు చదువుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఎనర్జీ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ, దాని మాగ్నిట్యూడ్ ఉంటుంది బట్ డైరెక్షన్ ఉండదు. బట్ కొన్ని కన్సర్వ్ క్వాంటిటీస్ లైక్ మొమెంటం అనేది ఏంటో ఒక వెక్టార్ క్వాంటిటీ, దానికి మాగ్నిట్యూడ్ ఉంటుంది డైరెక్షన్ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది హెల్ప్ఫుల్ ఇన్ ద డిరైవింగ్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లాస్, బట్ కన్జర్వేషన్ ఆఫ్ లాస్ వర్క్స్ even beyond of them, useful in the solving problems. Example, during a car crash, using of conservation of momentum help to predict the result of without knowing all forces అన్నమాట. రైట్, నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ నేచర్ ఆఫ్ ఫిజికల్ లాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఒక నోట్స్లో రాసుకోండి అనమాట. ఇవన్నీ చదవండి, ఒకవేళ ఇన్ఫాక్ట్ ఒకవేళ మీకు క్వశ్చన్ అడిగినా కూడా మీరు చేయగలుగుతారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ సేమ్, దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్దగా ఏముండదు అనమాట, దీనిలో ఏముండదు, జస్ట్ ఏంటంటే చదువుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ చాప్టర్ మొత్తం అలా నేను మొత్తం సింప్లిఫై చేశాను అనమాట, ఎన్సీఆర్టీని మొత్తం సింప్లిఫై చేసి మీకు ప్రజెంట్ చేసా. ఇవన్నీ మీరు ఒక నోట్స్లో రాసుకోండి, క్లాస్ వినండి, క్లాస్ ఇంటూ నోట్స్, అంటే ఐ మీన్ క్లాస్ వింటప్పుడు మీ బ్రెయిన్ మొత్తం 360 degrees రొటేట్ అవ్వకుండా వెళ్ళిపోద్ది అనమాట. ఇట్ విల్ థింక్ అబౌట్ ఎవ్రీథింగ్. అదే క్లాస్ అయిపోయిన తర్వాత మీ బ్రెయిన్ దేని గురించి ఆలోచించదు, క్లాస్ జరిగేటప్పుడు ఆలోచించింది. సో ఆ జరిగేటప్పుడు ఆ బ్రెయిన్ ఎటుపోకుండా కాన్సన్ట్రేట్ చేయాలంటే యూ హ్యావ్ టు కీప్ a book in front of you and you have to write every important point regarding what I said. This is a channel where you can find free content in the level of mains, in the level of EBSET, in the level of WIT, in the level of NEET, completely free. Okay na? I request all the people to subscribe my channel and thank you for watching this video.